సాయి సింధు ఫౌండేషన్ మారిన ఘరానా దోపిడీ. హైకోర్టు వద్దన్న రూపాయలు 4,000 కోట్ల విలువైన భూమి దారాదత్తం. రూపాయలు 30 లక్షలకే లీజుకు కట్టబెట్టిన గత ప్రభుత్వం. గత సర్కారు రహస్య జీవోలతో దొంగలాట. ఎంపీ ఇజ్జత్ తీసుకున్నావు. బీఆర్ఎస్ ఎంపీ పార్థసారథి 1000 కోట్ల నిర్వాహకం. ఐటీ కారిడార్లో అత్యంత ఖరీదైన స్థలం అది. హైటెక్ సిటీకి కూతవేడు దూరంలో ఉన్న 15 ఎకరాల భూమిని గత సర్కారు తమ ఎంపీకి కారు నిసిగ్గుగా, నిర్లజ్జగా, నిస్సంకోచంగా, చౌకగా కట్టబెట్టింది. అంటే చాలా చౌకగా ఇచ్చిందట. రూపాయలు 4,000 కోట్ల విలువైన భూమిని ఏడాదికి ఎకరానికి రూపాయలు 2 లక్షల చొప్పున మొత్తం 30 లక్షలు చెల్లించేలా లీజుకి ఇచ్చిందట. అంతేకాదు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు పార్థసారథి రెడ్డి ట్రస్టీగా ఉన్న సాయి సింధు ఫౌండేషన్కు ఎన్నికల ముందు గోప్యంగా చీకట్లో జారీ చేసిన జీవో ద్వారా ఈ భూమిని దారాదత్తం చేసిన వైనంపై ఘంటారావం దినపత్రిక అందిస్తున్న ప్రత్యేక కథనం చూడండి. ఇదేం దిగదారుడు! ఈ వ్యవహారంలో గత సర్కారు ఎంతలా దిగదారిందంటే హైకోర్టు జీవోను కొట్టేసిన, లీజు కేటాయింపులను రద్దు చేస్తూ పునఃపరిశీలించాలని ఆదేశించిన పిడచెవిన పెట్టింది. పైగా లీజు నిబంధనలకు సంబంధించిన జీవోలకు సవరణలు చేసి కొత్త జీవో ద్వారా మళ్ళీ పార్థసారథి రెడ్డి ట్రస్టీగా ఉన్న సంస్థకు భూములను వాళ్ళ అబ్బసోమని కట్టబెట్టింది. చూడండి ఎంత దిగదారుడు కాదు. ఏడ చూసినా బీఆర్ఎస్ ఈ తప్పు చేసింది, బీఆర్ఎస్ ఆ తప్పు చేసింది, ఈ కబ్జా చేసింది, ఈ భూములు లీజుకు తీసుకున్నది, ఈ జీవోలను అధికార దుర్వినియోగం చేసింది, జీవోలను ఇవే వార్తలు. ఎంత చూసినా గదే వార్త. ఇప్పుడు ఇలాదే అసలేం జరిగింది? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై బీఆర్ఎస్ అప్పట్లో టీఆర్ఎస్ అధికార పగ్గాలు చేపట్టిన 3 నెలలకే అంటే 2014 సెప్టెంబర్లో హెడ్రో డ్రగ్స్ కంపెనీ ఎండి పార్థసారథి రెడ్డి ఎవరికి అనుమానం రాకుండా సాయి సింధు ఫౌండేషన్ పేరుతో ఒక చారిటబుల్ ట్రస్టును నెలకొల్పారు. ఆ ట్రస్ట్ పేరుతో తాము క్యాన్సర్ జనరల్ ఆసుపత్రిని నిర్మించనున్నట్లు ప్రభుత్వానికి విన్నవించారు. గొప్ప పని చేసినావు. షేర్లింగంపల్లి మండల పరిధిలోని హైటెక్స్ వెళ్లే మార్గంలోని ఇజ్జత్ నగర్లో 15.48 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలంటూ విజ్ఞప్తి చేశారు. 1989లో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి లీజుకి ఇచ్చిన తరహాలోనే ఏడాదికి రూపాయలు 50,000 చొప్పున చెల్లించేలా భూమిని కేటాయించాలని కోరారు. అందుకు ప్రతిగా తమ ఆసుపత్రిలో కూడా 25% మంది ఇన్పేషెంట్లు, 40% మంది అవుట్ పేషెంట్లకు ఉచిత వైద్యం అందిస్తామని ప్రతిపాదించారు. ఎంత దొంగలంటే ఇది ఇజ్జత్ నగర్ కాబట్టి అందుకే రాసినట్టున్నాడు, ఎంపీ ఇజ్జత్ తీసుకున్నామని. బ్రహ్మాండంగా రాసిన వార్త. ఇంకా వీళ్ళు వార్తలు రాసుకుంటే వీళ్ళు బొగోలే, గట్టోళ్ళే వీళ్ళు. ఈ వార్తలను చూసి కొంచెం పెద్ద పేపర్లు కూడా ఆలోచన చేయాలి. మరి వీళ్ళు మంచిగా రాస్తున్నారు వార్తలు. వేలం వేయకుండా అప్పటికే పార్థసారథి రెడ్డి ట్రస్ట్ అడిగిన స్థలాన్ని వేలం వేయాలని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వనరుల సంస్థ నిర్ణయించింది. దీంతో ఇజ్జత్ నగర్కు బదులుగా ఆ పక్కనే ఉన్న కానామెట్లో స్థలం కేటాయించాలని బీఆర్ఎస్ సర్కార్ నిర్ణయించింది. అత్యున్నత ప్రాధాన్యత పేరుతో కానామెట్ సర్వే నంబర్ 41/14/2లో 15 ఎకరాల స్థలాన్ని కేటాయించాలంటూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి CCLకు అత్యున్నత ప్రాధాన్యత కింద ఆదేశాలు జారీ చేసింది. అయితే అప్పట్లో షేర్లింగంపల్లి తహసీల్దార్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆ భూమి విలువైనదని, మార్కెట్ ధర ప్రకారం ఎకరాకు రూపాయలు 33.7 కోట్ల చొప్పున రూపాయలు 505.5 కోట్ల విలువ ఉంటుందని పేర్కొంటూ ప్రభుత్వానికి నోటు పంపించారు. అప్పటి రాజేంద్రనగర్ ఆర్డీఓ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మమ్మల్ని ఏం చేస్తారు? నాటి కేసీఆర్ సర్కారు వెనక్కి తగ్గేదే లేదు. ఇక సాయి సింధు ఫౌండేషన్ ట్రస్టుకు ఆ భూములు లీజులకు సంబంధించిన ఉత్తర్వు జీవో 571 ప్రకారం కేటాయించాలని నిర్ణయించింది. ఆ ఉత్తర్వును 2015లో సవరిస్తూ జీవో 218ను విడుదల చేసింది. ఆ సవరణలలో సామాజిక స్వచ్ఛంద సంస్థలకు భూమిని లీజుకు ఇస్తే సంబంధిత భూమి విలువలో 10% ఏడాది లీజుగా చెల్లించాలనే విషయాన్ని చేర్చింది. అంటే ప్రభుత్వం భూమి విలువ 505.5 కోట్లు కాగా అందులో 10% అంటే 50 కోట్ల చొప్పున లీజును చెల్లించాలని, 60 ఏళ్లకు లీజు ఇచ్చేలా 5 ఏళ్లకు ఒకసారి లీజు విలువను 10% చొప్పున పెంచుతూ వెళ్లాలని స్పష్టం చేసింది. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇక ఇది అడ్డమైన జీవోలు ఇవి. లీజు కట్ట 50 ఏళ్ళు 60 ఏళ్ళట. సచ్చేదేవుడు బతికేదేవుడు 50-60 ఏళ్ళు అంటే. ఇంకోటి మా దగ్గర కూడా ఒకటి ఏదో లీజుకి ఇచ్చిర్రు ఒక ఎంపీకి మన వరంగల్లో. అది కూడా అదే పరిస్థితి. ఎంత దారుణం అంటే ఇక లీజుకి ఇస్తే ఏంటంటే కొన్నదానికంటే ఇప్పుడు మనం ఉన్న బిల్డింగు 50 లక్షలు అనుకోండి. ఇలా 50 లక్షలు అంటే ఇప్పుడు కొంటే 50 లక్షలు. 50 లక్షల బిల్డింగ్ ఏంటంటే నేను సంవత్సరానికి 5,000 చొప్పున 50 సంవత్సరాలు లీజుకు తీసుకుంటే ఈ బిల్డింగ్ మొత్తం ఖరాబ్ అవుతుంది, పీకుతుంది. ఇక ఇది బిల్డింగు నాదే అనుకుంటారు. ఎవడన్నా వచ్చి భూమి సంగతి కూడా తెలియదు, ఈ ఇల్లున్న సంగతి కూడా తెలియదు లీజుకి ఇస్తే. అంటే ఈ విధంగా లాంగ్ టర్మ్ లీజులకి ఇచ్చేది ఎందుకంటే కొట్టేసేదందుకే మంచి లాభం అన్నట్టుగా వీళ్ళు తక్కువ రేటుతోని ఎక్కువ భూమిని కొట్టేసాడంటే ఈ అడ్డమైన జీవనం పెట్టుకొని మన కేసీఆర్ అనేటైన దుర్మార్గమైన పనులు
ఏది పడితే అది ఇవ్వని పడితే వానికి సంతకాలు పెట్టాడు, ఎందుకంటే కమిషన్ల కోసం. దీనికి ప్రతిఫలంగా ఈ పార్థసారథి ఏం చేసిండో, ఇక దీనికి ప్రతిఫలంగా మరి ఎన్నికలకు ఏమైనా చదివిండి కావచ్చు పైసలు కాకకు. 2018 ఎన్నికలకు ఏమైనా చదివిండో మరి ఏమి ఇచ్చిండో, మరి ఇంట్లో ఏమైనా భూమి ఇచ్చిండా, ఇలా ఏమైనా పార్ట్నర్షిప్ ఇచ్చిండా. చీకటి మారిన పార్ట్నర్షిప్లు ఉన్నాయి. మా వరంగల్లో కూడా ఒక హాస్పిటల్లో పార్ట్నర్షిప్లు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇవన్నీ కూడా చూడాలి వీడి కథ ఏందన్నది. ఆ జీవోను కూడా ప్రభుత్వం తుంగలోకి తొక్కుతూ ఏడాదికి ఎకరాకు రూపాయలు 1.47 లక్షల చొప్పున చెల్లించేలా పార్థసారథి ట్రస్టుకు లీజుకు ఆ భూమిని కట్టబెడుతూ 2018 మార్చి 22న జీవో 59ని విడుదల చేసింది. హైకోర్టు ఆదేశాల మాకేం లెక్క. జీవో 59 ప్రకారం సాయి సింధు ఫౌండేషన్ ట్రస్టుకు భూ కేటాయింపుపై 2018లోనే డాక్టర్ ఊర్మిళా పింగ్లే మరొకరు హైకోర్టులో సవాల్ చేశారు. వాదోపవాదాలు నమోదు చేసుకున్న హైకోర్టు చౌక లీజుపై ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. 2023 జూన్ 5న తుది తీర్పునిస్తూ జీవో 59ని రద్దు చేసింది. భూ కేటాయింపు పాలసీకి సంబంధించిన జీవో 218ను పునఃసమీక్షించి నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రజల ఆస్తులకు వనరులకు ప్రభుత్వాలు ట్రస్టీగానే వ్యవహరించాలి, ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టేటప్పుడు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలి అంటూ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కోర్టు తీర్పును ఏమాత్రం పట్టించుకోలేదు. సంకనాగిపోతారు. జీవోలో మాటన కుమ్మేయడమే చూసిరా, నేను చెప్పలే. పార్థసారథి ట్రస్టుకు లీజును కట్టబెట్టేందుకు మొగ్గు చూపింది. మరోమారు లీజు నిబంధనలను సవరించి ఆ మేరకు 2023 ఆగస్టు 11 ఎన్నైనా ఎత్తారు. పైసలు వస్తాయంటే పుణ్యానికి వస్తే ఫినాయిల్ తాగే రకం, పుణ్యానికి వస్తే ఫినాయిల్ రాగే రకం వీళ్ళన్నట్టు. ఎందుకంటే పైసలు రావాలంటే జీవోలు మారుతాయి. రాత్రికి రాత్రే 100 జీవోలు ఇష్యూలు చేస్తారు వీళ్ళు. అంత దరిద్రం అంటే బీఆర్ఎస్లో అంత దరిద్రం ఉన్నది. ఆ మేరకు 2023 ఆగస్టు 11న జీవో 99 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. అందులో సామాజిక స్వచ్ఛంద సంస్థలకు భూములను తక్కువ ధరకు ఇచ్చే విచక్షణ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది అనే పదాన్ని చేర్చింది. ఈ అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి కొన్ని రోజుల ముందే అంటే 2023 సెప్టెంబర్ 25న జీవో 140 ద్వారా సాయి సింధు ఫౌండేషన్కు విలువైన భూమిని కట్టబెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి ఏడాదికి రూపాయలు 50 కోట్ల మేర లీజు చెల్లించాలని, ప్రతి 5 ఏళ్లకోసారి లీజు మొత్తాన్ని 10% మేర పెంచాలని సర్కారు జారీ చేసిన నిబంధనలు చెబుతున్నా విచక్షణ అధికారం పేరుతో బీఆర్ఎస్ సర్కారు ఏడాదికి ఎకరాకు రూపాయలు 2 లక్షల చొప్పున 15.4 ఎకరాలకు రూపాయలు 30 లక్షలు చెల్లించేలా లీజుకు ఇస్తున్నట్లు జీవో 140లో స్పష్టం చేసింది. గతంలో ఈ వ్యవహారం రచ్చగా మారి హైకోర్టు దాకా వెళ్లడంతో కాస్త జాగ్రత్త పడ్డ బీఆర్ఎస్ సర్కారు ఈ జీవోను గోప్యంగా పెట్టడం గమనార్హం. నిజానికి ఆ భూముల విలువ 2023 కల్లా 800 పెరిగాయి. కానామెట్లో ఎకరా మార్కెట్ విలువ రూపాయలు 300 కోట్ల దాకా ఉంది. ఈ లెక్కన రూపాయలు 4,000 కోట్ల విలువైన భూములను ఏడాదికి 30 లక్షలు చెల్లించేలా 60 ఏళ్లకు బీఆర్ఎస్ సర్కార్ పార్థసారథి ట్రస్టుకు దారదత్తం చేసింది. చివరగా ఏదో ఒక రోజున చావడం ఖాయం, పాడెక్కడం ఖాయం. అప్పుడు ₹1 కూడా వెంటరాదని తెలిసినా ఏందిరా మీ బతుకులు చెడా. బ్రహ్మాండంగా రాసిలే వార్త, బ్రహ్మాండంగా రాసిరు చూసిరు కదా. అంటే దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నేను ఒక విజ్ఞప్తి చేస్తాను. ఈ అడ్డమైన జీవోలు ఇవే ఉంటే మొత్తం క్యాన్సిల్ చేయరు. లీజులకు ఎక్కడెక్కడ ఇచ్చిర్రు, మా వరంగల్లో కూడా బొచ్చడు భూములు లీజులకు ఇచ్చిర్రు. ఆ ఇచ్చిన భూములు కూడా వెనక్కి తీసుకొని బిల్డింగులు కట్టిర్రు. ఆ బిల్డింగులు తీసుకొని వాడు ఏమైనా కడితే గవర్నమెంట్తో ఎస్టిమేషన్ వేసి మనకి 4 పైసలు ఇచ్చి ఆ భూములు తీసుకొని చాలామంది హైదరాబాద్లో కట్టిర్రు. వాడవాడు వీడోడు హైదరాబాద్లో బొచ్చడి మంది కట్టుకున్నారు. కాబట్టి హైదరాబాద్లోనే కాదు వరంగల్లో కూడా కట్టిర్రు. కాబట్టి ఇవన్నీ కూడా వెనక్కి తీసుకోవాలని నేను యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.